ఈరోజు చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే సర్వే చేయించాను, రామోజీరావు గారి దగ్గర డాటా తెప్పించుకుని చూశాను. వైఎస్ జగన్కి ప్రజలు బ్రహ్మానందం పట్టే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆ ఆదరణ అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోవటం ఖాయమనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? బాలకృష్ణ పిలవటమా, యూనియన్ దింపటమా, ఇంకా అందరం కలిసి హరికృష్ణతో ఒక ఆటో మాట్లాడుకుని క్యాన్వాసింగ్ చేయటమా అని ఆలోచిస్తే నాకు మంచి ఆలోచన తట్టిన ఆలోచన ప్రతిదో కరెక్ట్ నమ్మే సిద్ధాంతం నాది. అదే మరి ముందు పోయినప్పుడు వెల్కమ్ బాలయ్య. నమస్కారం బాబు గారు, ఈనాళ్ళకు నన్ను తలుచుకున్నారు. చూడు బాలయ్య, ఉంది ఎలక్షన్స్, వెళ్లాల్సింది ఎలక్షన్లోకి. నువ్వు అనవసరమైన మాట్లాడుతున్నావు. ఏ విధంగా మనం గెలవాలి, ఏ విధంగా మనం ముందుండాలి, ఇది మాట్లాడదు. కానీ అది బాబు గారు ఇవన్నీ కదా కంటెంట్ చెప్పు, ఏ విధంగా చేద్దాం ప్రచారం? ఆ రోజుల్లో మా నాన్నగారు కృష్ణుడి వేషం వేసినప్పుడు చెప్పారు. ఏం చెప్పారు బాలయ్య? పవిత్రనాయ ఏంటది, పవిత్రనాయ చదువునా ధర్మ సంస్థాప నాథాయ సంభవామి యుగే యుగే. మొత్తానికి ఇలాంటిది ఒక పద్యం చెప్పారు. చూడు బాలయ్య, అది వేరే వాళ్ళు చెబితే శ్లోకాల్లో కనిపిస్తాయి, కానీ నువ్వు చెబితే మాత్రం తప్పకుండా శ్లోకంలో అనిపిస్తుంది. దాని జోలికి మనం పోకుండా ఉండే మంచిది. ముందు కాంటెంట్ అనేది ఆలోచిద్దాం, ఏ విధంగా ముందుకు పోదాం. ఆ రోజుల్లో మా నాన్నగారు ఏమన్నారంటే, చరిత్ర వద్దు, జరిగేది చూద్దాం. చరిత్ర నాకు తెలిసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఎవరు తెలియదు. నువ్వు ఎక్కువ మహాడుతున్నావు. ఏం మహాడాలో అదే మహాడు. ఏ విధంగా క్యాన్వాసింగ్ చేద్దాం, ఎలా పబ్లిక్ గ్యాదర్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి? నిజంగా ఒక పని చేద్దాం బావా, ట్రైన్ మీద క్యాన్వాసింగ్ చేద్దాం. ఎందుకంటే నేను తొడగడితే ట్రైన్ ముందుకి వెనక్కి గాలిలోకి వెళ్లే అవకాశం ఉంది. బాలయ్య షూటింగ్ కాదు, ట్రైన్లు తొడగొడతాయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎక్కడ ట్రైన్లు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మన ట్రైన్లు తొడగొట్టలు ఇవన్నీ పనిచేయవు, అవన్నీ గాలిలో సొమ్మలు ఎగట్టి ఇంతకంటే పనిచేయవు. మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎలా ప్రజలను ఆపగలగాలి, ఎలా మన వైపు తిప్పుకోవాలి? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా దింపుదావా? ఒక పని చేస్తాను. ఒకప్పుడు నేను తొడగడితే అందరూ అబ్బాని మెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా క్యాన్వాసింగ్ లో తొడగొట్టరా? చూడు బాలయ్య, నువ్వు అప్పుడు తొడగొడితేనే ఇప్పుడు వాసిపోతుంది. అది అప్పుడు తొడగొట్టాలి, ఇప్పుడు వాయడాలు అవన్నీ వద్దు. కానీ నేరుగా మనం ముందుకు పోదాం. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అయితే ఈసారి పార్టీ ఫండ్లో నుంచి డబ్బులు తీసి ఒక 10,000 విగ్రహాలు నాన్నగారి తయారు చేయించి పెట్టిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నా జీవితంలో నీకు ఒక మంచి ఆలోచన వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది. ఇంత మంచి ఆలోచన మెదడులో ఎప్పుడు ఉంటుందని అనుకోలేదు. చాలా మంచి ఆలోచన చెప్పావు బాలయ్య. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే 1,00,000 ఎన్టీఆర్ గారి విగ్రహాలు తయారు చేయించి మరి మనమందరం కూడా తలో జిల్లా పంచుకొని ప్రతి గ్రామానికి వెళ్లి దాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం. ఈ రోజు జగన్ ఏ విధంగా అయితే ఓదార్పు చేస్తున్నాడో, మరి రామారావు గారు చనిపోయినప్పుడు ఆ ఓదార్పు మనం చేయలేదు, ఈ రోజు మనం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు 2014లోనైనా సరే కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మనం హరికృష్ణ, శివకృష్ణ, మోహన కృష్ణ, అవసరమైతే రమ్యకృష్ణ కూడా తీసుకొద్దాం. ఆ విధంగా మనం ఎలక్షన్ లో ముందుకు పోదాం. బ్రహ్మాండంగా చేసి కనీసం ప్రతిపక్ష స్థాయి ఆ హోదాను దక్కించుకుందామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మతి తప్పినదా, మతం ఎక్కినదా? చంద్రబాబు భూలోకంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నన్ను వెన్నుపోటు పొడిచి ఈ దారిన పట్టించిన నీవు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి విగ్రహాలు స్థాపిస్తావు? ఆ అపఖ్యాతి, ఆ నిద నా మీద వేయకు సుమా. నీవు నా విగ్రహాలు పెట్టవద్దు, జనము చెవులో పువ్వులు పెట్టవద్దు. ఏంటి బాలయ్య, ఏదో వైబ్రేషన్ లాగా అనిపించింది. రామారావు గారి నేరుగా మాట్లాడినట్టు అనిపించింది. పుసుక్కున అక్కడి నుంచి కానీ విన్నారా ఏమి? అది చూశారుగా మన చంద్రబాబు సంగతి. జామాత దశగ్రహాన్ని సంస్కృతంలో ఒక సామెత. అల్లుడు శని తర్వాత శనిగ్రహం లాంటి వాడంట. అది అన్ని విషయాల్లో కరెక్టో కాదో మనకు తెలియదు, కానీ
ఎన్టీ రామారావుకు మాత్రం అతికినట్టు సరిపోయింది. కాకపోతే ఎన్టీఆర్ ప్రజల మనిషి కాబట్టి ఆ శని మనకు కూడా తగులుకుంది. ఏళ్ళనాటి శని 7 ఏళ్లే, కానీ మన చంద్రబాబు శని 9 ఏళ్ళు. మళ్ళీ తెలిసి దాన్ని ఎవడు పిలుస్తాడు చెప్పండి? ప్రజలు తెలివైన వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా చెప్పాలా?